అడవికి రాజు అని సింహమైనా ఒకవేళ చచ్చిపోతే దాని మీద బతుకుని కుక్క బెటరు. ఎందుకంటే చచ్చిపోయిన సింహం ఎంత పెద్దగా ఉండి పెద్ద మృగరాజు అయితే ఏముంది, ఒక 3 రోజులు కంపు కొడుతుంది కదా. అలాగే ఇప్పుడు స్టేట్ సీఎం అయినా లేదంటే ఒక పిఎం అయినా చనిపోరు అనుకోండి, అమ్మో లేదండి ఆయన ప్రధానమంత్రి చేశారండి మా ఇంట్లో ఉంచుకుంటానంటే బాగుంటుందా? లేదు. చచ్చిన వారు ఏమీ ఎరగరు. చూసారా, చచ్చిన వారు ఏమీ ఎరగరు అంటే అర్థం ఏంటనుకున్నా, వాళ్ళ జ్ఞాపక శక్తి ఉండదని కాదు. ఇంక భూమి మీద వాళ్ళు ఏమేమైతే చెయ్యాలి ఆశలు పెట్టుకున్నారో, ఒకళ్ళ మీద ఒకళ్ళ కోరికలు పెట్టుకున్నారో, ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆశ పెట్టుకున్నారో, వాటి మీద ఇంకా వాళ్ళకి ఏ మనసు ఉండదంట. ఇంకా దాని చూసారా, ఇంకేమన్నాడు, ఇంకా భూమి మీద బ్రతుకున్నటువంటి ఆ పరిస్థితిని బట్టి సూర్యుని క్రింద జరిగి వాటిలో దేని యందును వారికి ఎన్నటికీ వారికి ఇంకెప్పటికీ సూర్యుని కింద జరిగి వాటిలో వాడికి ఇప్పటికీ కూడా వాడికి వంతు లేదు అంటే అర్థం ఏంటి, ఇంకా వాడి భూమి మీద అనే దానిలో ఇంకా వంతు కోల్పోయాడు. ఇంకా లేదు, ఎందులోనూ పార్టిసిపేట్ చేయడానికి లేదు. బంధాల మధ్యలోకి వెళ్ళడానికి లేదు. నాది వచ్చే నా వాటా ఉంది అనుకుని ఫంక్షన్కే రావడం అంతే కదా. మరి ఇప్పుడు ముసలు చచ్చిపోతే ఫంక్షన్కి రావాలి, నెలలను దెయ్యాలు అయిపోతే ఏం చేస్తారు, ఫంక్షన్ మా కూతురికి ఇచ్చండి వాళ్ళకి ఇచ్చండి సజెషన్ ఇస్తా కూర్చోవాలి. ఇలా ఇంకా అలాగ ఉండదు. ఒకవేళ పగబెట్టుకునే చనిపోయాడు అని అనుకుంటే పాకిస్తాన్లో చాలామంది మన వాళ్ళు చంపించిన వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళని వీళ్ళు చంపించిన వాళ్ళు ఉన్నారు. మన వాళ్ళు చాలామంది ఒకరికొకరు చంపించుకున్నారు. వీళ్ళు ఏం చేస్తారు, పగబెట్టుకుంటారా పెట్టుకుంటారు. అప్పుడు ఏం చేయాలి, అయిపోవాలి. ఒక్కొక్కరు ఈ దెయ్యాల కింద వచ్చి రాత్రులు లెగ్గొడేస్తూ ఉండాలి. ఒక్కొక్కరిని ఆ దెయ్యం చంపించిందమ్మా ఇతను దెయ్యం కింద మారి చంపించిన అందరూ చచ్చిపోతారు. ఇంకా ఎందుకంటే ఈ పరిస్థితుల్లో ఉంటారు కాబట్టి. ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఉంటారు, ఈ సీఎంలో ప్రతిపక్షంలో ఉంటారు, తర్వాత అధికారంలో ఉంటారు. ఇప్పుడు అధికారంలో ప్రతిపక్షంలో తిట్టుకొని ఉంటారు, తిట్టుకున్న సీఎంలు చాలామంది చచ్చిపోయారు. ఇప్పుడు ఇలా ఏం చేయాలి, ఇప్పుడు దెయ్యాలు అయిపోయి వీళ్ళని చంపేయాలి. మరి ఇలా బతికే ఉన్నారు. ప్రాక్టికల్గా చేసి ఇవ్వండి. మామూలుగా ఆయిల్కేమో క్లాత్కి ఆయిల్ పేమేసి దానికి వెలిగించి ఎలా తిప్పిపోరు. ఇలా చుట్టి తిప్పుతా ఉంటే అది కాలేటప్పుడు ఎలా పడ్డది అనుకుంటే నల్లగా పడేది. ఆయిల్ ఉంటుంది కదా, ఖాళీ ఆయిల్ పడుతూ ఉండేది. ఎంత దిష్టి ఉందో చూసామ్మా. ఆ తీయకపోతే ఏమైపోతున్నాం. ఆ తర్వాత నేను ఏం చేసేవాడిని తెలుసా, ఏమి ఖాళీగా ఉన్నప్పుడు ఇలాగే గుడ్లని ముంచి మామూలుగా ఆ సీడి మీద కూర్చొని తిప్పిపోండి ఇలాగా గాలిలోనే. అలాగే నలగబడేది. ఎందుకు నలగబడేది అంటే కాలిపోయిన బూడిద మీద నుంచి నూనె పడితే బూడిది నూనె కలిపేమొస్తుంది, నలగరప తెల్లగొస్తుందా. చెప్తానంటే సమాజంలో ఈ మాటల గురించి చెప్పుకుంటున్నారు. ఇవేమో ఇప్పుడు దెయ్యాల గురించి చెప్పుకుంటే పర్లేదు. దెయ్యాలు ఎవరు అయిపోయారు, ఇప్పుడు అది మనుషులు అయిపోయారు దెయ్యాలు. ఎక్కడ ప్రాబ్లం వచ్చింది? మరి దెయ్యాలు లేవా? ఉన్నాయి దెయ్యాలు. దెయ్యాలు ఉన్నాయి లేవంటే ఖచ్చితంగా ఉన్న దెయ్యాలు. కానీ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మనుషులు దెయ్యాలుగా మారిపోయి ఇలా తయారవుతున్నారు అన్నారు చూడండి, అక్కడ ప్రాబ్లం వచ్చింది. మనుషులు చనిపోయిన తర్వాత దెయ్యాలుగా మారరు. గుర్తుపెట్టుకోండి, మనుషులు చనిపోయిన తర్వాత దెయ్యాలుగా మారరు. వాళ్ళు ఎలాగుంటారో ఆశ పెట్టుకుని చనిపోరంటే అది అబద్ధం అన్నది బైబిల్. ప్రేమ కలిగి చనిపోరంటే అబద్ధం అన్నది. అసూయ కక్షలు పెట్టుకుని చనిపోరంటే అది అబద్ధం అని చెప్పింది. వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతారంటే వాళ్ళ ఇంటికే రారు, వాళ్ళు ఇంటిని మర్చిపోతారని చెప్పింది. వాళ్ళకి ఇక భూమి మీద సూర్యుని క్రింద వాళ్ళకి ఏది భాగమేమీ లేదు అని డిక్లేర్ చేశాడు దేవుడు. ఇప్పుడు ఇన్ని విషయాలు తెలిసిన తర్వాత ఇప్పుడు మనుషులు కాదన్న క్లారిటీకి రావాలి. దెయ్యాలు మనుషులు అవ్వరు. గుర్తుపెట్టుకోండి, చనిపోయిన తర్వాత ఒక్క క్షణంలోనే పాతాళానికి వెళ్ళిపోతారు. వాళ్ళు శ్రేయస్సు కలిగి భూమి మీద తన దినములు గడుపుకుంటారు, ఒక్క క్షణంలోనే పాతాళానికి దిగుదురు. మరలా వారు భూమి మీద తన ఇంటికి రారు. వాళ్ళకి చింత ఏంటి వారింటి మీద? కాబట్టి ఇంటి మీద వాళ్ళకి ప్రేమలో ఆశలో కోరికలు కక్షలు అసూలు ద్వేషాలు ఏమి ఉండవు. సూర్యుడి కింద వాళ్ళకి ఫలమేమి ఉండదు, జరుగు వాటిలో ఇంకా భాగమేమి ఉండదు. అంటే మనుషుల గురించి డిక్లేర్ ఇచ్చాడు, మనుషులు దెయ్యాలు కాదు అని. మరి దెయ్యాలు లేవా? ఉన్న దెయ్యాలు. దేవుడు ఉన్నాడన్న విషయం ఎంత నిజమో దెయ్యం ఉన్నదన్నది కూడా అంతే నిజం. ఎందుకు అని అడిగితే ఈ భూమి మీద దైవశక్తి ఉంది, దెయ్యం శక్తి ఉంది. ఎందుకు అని అడిగితే పరిశుద్ధ గ్రంథంలోనే కోకొల్లగా రాశాడు. మనం బ్రతుకుతుంది ఎక్కడట? సాతాను సింహాసనమున్న చోట నీవు కాపురమున్నావు అని ఎరుగుదువు అని విషయాన్ని ప్రకటన గ్రంథంలో రాశాడు. ఒకరోజు కాంప్లెక్స్ దగ్గర నేను ఆ టైంలో అక్కడ ఉండి ఉన్న ఇంటి దగ్గర డూప్లెక్స్ హౌస్ అది
మా బాబాయ్ వాళ్ళదే. చనిపోయారు, అతను యాక్సిడెంట్లో చనిపోయాడు ఆయన. వాళ్ళు కాకినాడ వెళ్ళిపోయారు. ఆ ఇల్లుని ఎవ్వరూ తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే ఒక ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు వచ్చారు. ఆ ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ఫారెస్ట్ ఆఫీసర్ వాళ్ళ ఆవిడి పై రూమ్లో ఉరేసుకుని చనిపోయింది. పై రూమ్లో ఊరేసుకుని చనిపోయింది. ఆయన చనిపోయాడు, ఆమె కూడా ఊరేసుకుని చనిపోయింది. బాబోయ్, ఇంక ఇల్లు చాలా దారుణంగా ఉంది. మూసారు, ఆ మూత దాన్ని వేసారు. ప్రతిరోజు కుక్కలు వెళ్ళి అరుతూ ఉండి అంటే దగ్గర చీకట్లో 12 ఆ టయానికి. కొన్ని రోజులకి ఇంక ఇలాగే ఉంటుంది అనుకుని ఒకళ్ళు అద్దెకి దిగారండి. ఒక జంట, ఒక అబ్బాయి ఒక అమ్మాయి, ఒక జంట దిగారు. వాళ్ళు ఏం చేశారు అని అడిగితే అతను ఊరేసుకుని చనిపోయాడు అదే ఇంట్లోనూ. ఎలా ఉంటుంది చెప్పండి పరిస్థితి. ఆయన చనిపోయాడు, ఆమె పై గదిలో ఊరేసుకుని చనిపోయింది. మళ్ళీ ఇంకొక ఫ్యామిలీ వెళ్తే ఆ ఫ్యామిలీలో ఒక ఆయన మళ్ళీ ఊరేసుకుని చనిపోయాడు అదే దాంట్లోనూ. ఇప్పుడు ఇంతమంది చనిపోయారు. చనిపోయిన దాంట్లో పరిస్థితి ఎంత ఉందో తెలుసా? ఆ ఇంటి ముందు ఒక ఇల్లు ఉంటుంది. ఆ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తికి పెళ్ళి అయింది, రీసెంట్గా మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయితే ఆ మ్యారేజ్ అయినటువంటి వాళ్ళ వైఫ్ కూడా ఇది ఇంత దారుణమైన దెయ్యాలు అందులో ఉంటాయంటే కుక్కలు కూడా రోజుకి వెళ్ళి ఆ ఇంటి ముందే కూర్చుని అరుస్తూ ఉండి ఆమె ఎంత అలాగంటే చనిపోయి స్టేజ్కి వెళ్ళిపోయింది. వాళ్ళ వైఫ్ హాస్పిటల్ తిప్పి ఇంకా ఆమెను ఎక్కడి నుంచి అర్జెంట్ తీసుకుపోవాలంటే వాళ్ళ ఊరు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ బాగుపడ్డది. చాలా దారుణం, చనిపోయి స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లోనే దెయ్యాల గురించి టాపిక్ చెప్పడం అప్పుడు రోజు కుర్రోళ్ళందరినీ కూర్చోబెట్టుకుని కొంతమంది దెయ్యాలు లేదన్న కదా ఉన్నాయట అని మా వాళ్ళు చాలామంది మాట్లాడారు. సర్లే ఇలా ఉంది కదా అనుకుని ఒకరోజు నేను ఆ ఇల్లుని అద్దెకి తీసుకున్నాను. రెంట్కి నేనే తీసుకున్నాను. రెంట్కి తీసుకుని ఏ ఆవిడైతే ఊరు వేసుకుందో అదే రూమ్లో తీసుకున్నాను నేను. ఆ రూమ్లోనే ఊరి వేసుకున్నటువంటి ఆ రూమ్ని క్లీన్ చేయించుకుని శుభ్రంగాను దాంట్లోనే నేను ఉన్నాను. ఎందుకని అడిగితే దానికి ముందు ఈ ముగ్గురు చనిపోయిన తర్వాత ఒక ఆయన వచ్చాడు. ఈ CBM చర్చిలో నుంచి ఒక పాస్టర్ గారు దెయ్యాల స్పెషలిస్ట్ మాట ఆయన అతను అదుకోవడానికి వెళ్ళాడు. ఆయన కొన్ని రోజులు ఖాళీ చేశాడు. ఏని అడిగితే ఆయన స్నానం చేస్తున్నప్పుడట షాంపూ బాటిల్ అలాగే గాల్లోంచి లేచి అలాగే వెళ్తా ఉంటే హేయ్ అని కేక పెట్టగానే మళ్ళీ అక్కడ పెట్టేసిందట. కొన్ని బాటిల్ అలా దిగడం, కొన్ని ఏమో ఫ్యాన్లు అన్నీ తిరిగేయడం, కొన్ని లైట్లు అలాగే వేసేయడాలు, ఈ పెద్ద గందరగోళం సౌండ్లు ఇవన్నీ అన్నమాట. ఇవన్నీ వచ్చేస్తుంటే పెద్ద కేక పెట్టి గద్దించేటప్పటికి దెయ్యాల పరుపు చాలా దెయ్యాలు ఉండి అట దాంట్లోనూ. అన్ని దెయ్యాలను ఎదుర్కొని ఉన్నాడు ఆయన. దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాడన్నమాట. మొత్తం మీద ఖాళీ చేశాడు ఆయన. ఖాళీ చేసిన తర్వాత దాంట్లోకి నెక్స్ట్ దెయ్యాలు ఉన్నాయని డిక్లేర్ చేశాడు కదా. ఇంకైనా పబ్లిక్గానే మైకులో చెప్పాడు, మొత్తం అందరూ విన్నారు. దెయ్యాలు ఉన్నాయని ఫిక్స్ అయిపోయింది. మొత్తం క్లోజ్ చేశారు. లైట్ వెలిగించి కూడా లేడు దాంట్లో. కనీసం తుక్కు తీయడానికి కూడా వెళ్ళేవాళ్ళు లేరు. దెయ్యాలు ఓ పక్క నుంచి ఉన్నాయి అనడానికి రుజువు ఏంటంటే అర్ధరాత్రులు కరెక్ట్గా 12 దాటిందంటే కుక్కలన్నీ అరుస్తాయండి. ఆ ఇంటి దగ్గరే అరుస్తాయి, ఆ ఇంటిని చూసి అరుస్తాయి. కుక్కలు కూడా మళ్ళీ వెనక్కి పారిపోచేస్తుంటే మధ్యలోను. ఇవన్నీ అరుపులను నిలబడుతున్నప్పుడు నాకు చెబితే నేను వెళ్ళాను. ఆ ఇంట్లో రెంట్ తీసుకున్నాను. రెంట్కి తీసుకుని రెంట్లో ఉన్నప్పుడు చాలామంది తిట్టారు. మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు పక్కనే, టీచర్ వాళ్ళు తిట్టారు, నీకెందుకు ఇలాంటివి అని అంటే వద్దు నేను ఉంటాను ఇందులో అనేసి అంటే సర్లే అని ఉన్నాను. తర్వాత కొంతమంది కూడా వద్దన్నారు కానీ ఉన్నాను నార్మల్గానే, అందులోను ఉండాలి కావాలని ఉన్నాను. మీటింగ్స్కి వెళ్ళివ్వండి. నేను మీటింగ్స్కి వెళ్ళిపోయి వచ్చివ్వండి. నేను మీటింగ్స్కి వెళ్తే ఏ టైంకి వస్తాను? కరెక్ట్గా 1 గంట 2 టైంకి వస్తాను. 2 గంటలకే లోపలికి డైరెక్ట్గా వెళ్ళి లైట్ వేసుకుని వచ్చివ్వండి. కుక్కలు ఎక్కడైతే ఊరేసుకుందో అక్కడే బయట కూర్చుని కొంతసేపు బైబిల్ చదువుకుని లోపలికి వెళ్ళి పడుకుని పోయేవాడిని. నేను పడుకుని పోయిన తర్వాత కొన్ని రోజులకి దారుణమైన సిచ్యువేషన్స్, చాలా భయంకరమైన సిచ్యువేషన్స్. ఎలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ అంటే ఎవరో మధ్యరాత్రిలో పడుకున్న తర్వాత లైట్లు కట్టిన తర్వాత స్టార్ట్ అయ్యి, లైట్లు కట్టిన తర్వాత పెద్ద శబ్దాలు అన్నమాట. డోర్లన్నీ డబ్బని గుద్దీసి పైనుంచి అందరూ ఎవరో ఒక వ్యక్తి దారుణంగా పరుగులు పెడుతూ ఉంటే శబ్దాలు వినబడి లేచి కూర్చుని లైట్ వేయగానే మళ్ళీ నిశ్శబ్దంగా ఉండేది. బయటకు వచ్చి చూసాను బాల్కనీలో గట్ట ఏముంది కాదు. లైట్లు ఆపేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యి, లైట్లు అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయ్యింది. మళ్ళీ పెద్ద శబ్దాలు
ఒక రోజు ఇలా కాదు, ప్రతిరోజు ఇలా జరుగుతుంది కాబట్టి తెగించేద్దాం ఏదో ఒక రోజు. ఇంకా ఎందుకంటే మనం వచ్చింది ఎందుకు? ఇంట్లో ఉండడానిక? రీసెర్చ్, దెయ్యం మీద అధ్యయనం కోసం వచ్చి ఇప్పుడు దెయ్యం మీద అధ్యయనానికి వచ్చినప్పుడు దెయ్యాన్ని చూడకపోతే ఎలాగా? ఒక ప్లాన్ వేసుకున్నాను. ఏం వేసుకున్నానంటే, దెయ్యం ఎలాగైతే తిరుగుతుంది కాబట్టి, లేదని బైబిల్లో కొన్ని విషయాలు నాకు తెలుసు, మరి ఎలా ఉంటుందో దెయ్యం ఉందని బైబిల్ చెప్పింది కాబట్టి ఇదే గందరగోళం చేస్తుంది, అర్థమవుతుంది ఇంకా నాకు. సరే వెళ్ళిపోయి దెయ్యానికి ఇప్పుడు డైరెక్ట్గా నా ముందు నిలబడితే ఏం చేయాలి? ఇప్పుడు ప్లాన్కి నేను అనుకోవడం మాట, నా ఎదురుగుంటే ఏం చేయాలి? ఒకవేళ వచ్చి ఏం చేయాలి? ఒకవేళ కొడితే మనం ఏదో తిరగబడతాం కదా మామూలుగాను. ఇంక ఇవన్నీ ప్లానింగ్ మైండ్లో ఆలోచించుకుంటాను అనమాట. ఇవన్నీ ఆలోచించుకోవడం పక్క నుంచి అన్నీ కూడా, మరి దెయ్యం అయితే లేదని ప్రజలకు అందరికి సమాధానం చెప్తున్నాయని రుజువులు కావాలి నాకు కొన్ని విషయాల్లోనూ, ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివన్నీ కూడాను అని. ఈ విషయంలో నాకు కూడా ఎక్కడో ఒక పాయింట్ లాగుతుంది. భయం అంటే పూర్తి భయం కానీ అదొక భయం మాట, అదొక రకమైన భయం. అది హోందాగా బయట పడుతుంది, లోపల మాత్రం ఉంటుంటుంది అన్నమాట. అలాగా గూస్ పంప్స్లాగా వచ్చేయమాట అవన్నీ. అదొక టైప్ లాగా వచ్చేది నాకు. నా ధైర్యం ఉండేది కానీ అదొక టైప్ ఫీలింగ్ వచ్చింది అన్నమాట. వెళ్ళాను ఒక రోజు మాత్రం నైట్ కరెక్ట్గా 1 గంట అవుతుందండి. కుక్కలని పెద్ద పెద్ద గందరగోళమే అరిసినాయి. ఎందుకు అరుస్తున్నాయి అనుకుని నేను వెళ్ళినప్పుడేమో కుక్కలు వెనక్కి వెళ్ళిపోయి మారడం మానేసి లైట్ ఆపేస్తే మళ్ళీ స్టార్ట్ చేసి కొంతసేపటికి పెద్ద శబ్దాలు స్టార్ట్ అయిపోయినాయి. కొన్నిసేపటికి కొన్ని శబ్దాల పైన మొత్తం అంత శబ్దాలన్నీ అయిపోతే వెళ్ళానండి. ఓపెన్ చేసుకుని రూమ్లోకి వెళ్ళాను. ఎక్కడికి? నా పక్కన ఒక రూమ్ ఉంటుంది. రూమ్ని చూస్తే మీకు గుండాకి చచ్చిపోతారు మీరు. ఎందుకనుకుంటున్నారు? ఆ ఊరేసుకున్న ఈ రూమ్కి ఆ రూమ్ 2 కలిసే ఉండి మధ్యన పెట్టారన్నమాట. ఆ రూమ్ని 2 రూములకి చేసుకుంటుంది. అది క్లోజ్ చేశారు. ఆ రూమ్ తోడు ఇంకా తీయలేదు, అది గుర్తోడు దాన్ని అలాగా. దాంట్లో మొత్తం అన్నీ వేస్తే చీకటి మొత్తం అంతాను. ఇప్పుడు అలాంటి దాంట్లో తాడు ఏదైతే ఉంటుందో ఆ తాడు సంబంధించి దాంట్లో మేము చూశాను మామూలుగాను. ఆ రోజు లైట్ వేద్దామంటే కరెంటు పోయింది అప్పుడే నేను బయటికి రాగానే. ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఏటో దెయ్యం ఏటో తెలుసుకుంటారు అనుకుని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన తర్వాత బాల్కనీ ఉంటుంది, మొత్తం అంతా డూప్లెక్స్ హౌస్ కదా, కిందంతా ఖాళీ ఉంటుంది, కింద అన్నీ చీకటి మొత్తం రూమ్లన్నీ. నేను పైన ఉంటున్నాను. పైన ఒక్క రూమ్లోనే లైట్ అయితే అది ఆఫ్ చేస్తే మొత్తం అంతా చీకటే. కరెంటు పోయింది. బయటకు వచ్చిన తర్వాత ఆ రూమ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత కరెక్ట్గాను కరెంటు పోతే అందులో శబ్దాలు ఏవి జరుగుతున్నాయి ఆ రూమ్లోను. జరుగుతుంటే నేను వెళ్ళాను మామూలుగానే, కొద్ది ఫ్రంట్కి వెళ్ళాను. శబ్దం దబ్దం ఇంకా ఎక్కువ వినబడిపోతుంటే లేదు ఇంకా డైరెక్ట్గాను అనేసి బాల్కనీ దగ్గరికి వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను. శబ్దాలు ఇంకా మాండడం లేదు. ఇంకా దగ్గర అవుతున్నాను, నేను వెళ్తున్నాను. అలా వెళ్ళాను. ఇంకా శబ్దాలు పెరిగిపోతున్నాయి. ఇంకా శబ్దాలు ఇంత దారుణంగా ఉన్నాయి కాబట్టి ఇంకా దెయ్యానికి ఎదురెళ్ళిపోయి ఇంకా ఏదైతే అది మొత్తం మీద పెద్ద కేకేడేసి తేల్చేద్దాం దాని గురించి. ఇంకా ధైర్యం తెచ్చేసుకున్నాను. ధైర్యంగా వెళ్ళిపోయి మొత్తం డోర్ ఓపెన్ చేసి పైకి వెళ్ళేటప్పటికి కోతులు ఆడుకుంటున్నాడు దబ్బమని. ఈ కుక్కలు ఎందుకు అరుతున్నాయి అనుకున్నారో? కోతులన్నీ వచ్చి అక్కడ ఆడుకుంటున్నాయి. ట్యాంక్లో మూలగడాలో బయటికి తిరగడాలో. ఈ కుక్కలన్నీ ఇవన్నీ రాత్రులు ఆ చెట్ల మీద గట్టి ఎగురుతున్నాయి అనుకో. కుక్కలకు శబ్దాలు వస్తే ఏం చేస్తే ఆ చెట్టు ఏమో ఈ రూమ్కి ఎదుర్కొంటుంటుంది. ఆ చెట్టు ఎదుర్కొంటాను. ఇప్పుడు కింద కూర్చుని చెట్టు ఇంకా రూమ్ ఇంకా చూస్తుంటే ఇవన్నీ అందరూ ఏమనుకుంటారు? రాత్రులు కోతులు చూడరు కదా, నిజంగా ఏమో అనుకుని ఫీలింగ్ మొత్తం అందరిపై. ఆ కోతులేమో కొమ్మ దగ్గర నుంచి ఇలా కలిపెట్టి మళ్ళీ వెనకొచ్చి ఆ కుక్కలు వెనకొచ్చి, అందుకనే కుక్కలు వెనక్కు రావడానికి కారణం ఏంటంటే కోతులు అలిపించి దాన్ని బెదిరించి. ఆ రూమ్లో గదిలో శబ్దాలు ఎందుకు వచ్చినంటే ఎలకలు. మనిషికి నిజం తెలిస్తే ఎంత ప్రశాంతంగా ఉంటుందో అది తెలియకుండా అనుమానంతో మనిషిగానే ఉన్నాడంటే చచ్చిపోతాడు ఖచ్చితంగా. అంటే దెయ్యం ఉంటుందని అడిగితే అన్ని రోజులు ఉన్నాను కదా, ఏ రోజునండి అసలుకి, ఏ రోజు అలాంటి ఆచూకి ఎక్కడ కనపడలేదు. కొన్ని రోజులకి ఇంకా నేనే దెయ్యం లేదని డిక్లేర్ చేసిన తర్వాత ఒక ఫ్యామిలీని పెట్టాను. అందులోను వాళ్ళ అమ్మ నాన్న కూడా అందులో చచ్చిపోయారు. వాళ్ళు 5 చచ్చిపోయారు. ఇప్పుడు ఆయన ఇప్పుడు అందులో ఉన్నారు. ఇంకా వాళ్ళు ఎందుకంటే దెయ్యాలు లేవని డిక్లరేషన్ ఇచ్చాము ఇంకా అక్కడికి తోటే వాళ్ళు ధైర్యంగా ఉన్నారు అక్కడి నుంచి. కాబట్టి ఈ సిచ్యువేషన్ బట్టి దెయ్యాలు అనేవి మనుషులు కాదు, గుర్తుపెట్టుకోండి. దెయ్యాలు అనేవి మనుషులు కాదు. మరి దెయ్యాలు ఉన్నాయా లేవంటే ఉన్నాయి ఖచ్చితంగా. దెయ్యాలు ఎలాగుంటాయి, ఆ దెయ్యాలు ఏంటి అన్న విషయం